చిన్న పిల్లలకు కూడా ఏంటంటే జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి సో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మీరు ఏం చెప్తారు? Sorry, చిన్న పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. I'm not a nutritionist. మీరు శ్రీదేవి గారిని అడగాలి ఈ క్వశ్చన్. I'm not a nutritionist. Yeah. వెజిటేరియన్ తీసుకోవటం వల్ల ఆల్వేస్ లైఫ్ స్టైల్ అనేది తల్లి తండ్రి దగ్గర నుంచి వస్తుంది కదా. ఇఫ్ ఇఫ్ దే సీ గ్రోన్ అప్స్ ఆల్సో ఈటింగ్, దెన్ మేబీ దే విల్. If they don't have a better alternative, I don't know. I don't have an answer. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్త్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్? అంటే న్యూట్రిషనిస్ట్ని అడగాలి. బికాజ్ ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటారు కొన్ని. కాదు, ఎవ్రీబడి కమ్స్, ఎవ్రీబడి మేక్స్ అ చాయిస్ విత్ సమ్ బిగ్ రీజన్, రైట్? దెర్ ఇస్ నో వన్ రూల్ ఫర్ ఎవ్రీబడి. మీరేం తింటున్నారు, ఆయన ఏం తింటున్నారు, వాళ్ళ చాయిస్. దే విల్ కమ్ విత్ దట్ చాయిస్. మీరు అన్నట్టు శ్రీదేవి గారు కూడా వచ్చారు మీ వెనక. ఒకసారి మేడం ప్లీజ్ ఒకసారి. ఓకే, జంక్ ఫుడ్ ఎందుకు ఇష్టపడుతున్నారు జనాలు అంటే వాళ్ళు జంక్ ఫుడ్ చేసే మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో కొన్ని కెమికల్స్, కొన్ని మళ్ళీ మళ్ళీ కావాలి అన్న లాంటి పదార్థాలు యాడ్ చేస్తారు, అడిక్టివ్ విషయాలు. కానీ షుగర్ అండ్ సాల్ట్ అండ్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, బేసిక్లీ రిఫైన్డ్ ఆయిల్స్, ఇట్లాంటివన్నీ వాడుతున్నారు. అదే కాకుండా రంగులు వేస్తారు, ఇంకా రకరకాలుగా ఆకర్షించుకోవడానికి రకరకాలుగా వేస్తారు. వాటి వల్ల మనం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలకి తెలియకుండా, పెద్దవాళ్ళు కూడా తెలియకుండా తినేస్తున్నారు. దానివల్ల ఎన్నో హాని జరుగుతుంది బాడీకి. అది రకరకాల ప్రోడక్ట్స్ వల్ల రకరకాల చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మార్కెట్లో. సోషల్ మీడియా ఉంది, మనకి అన్ని రకాల మీడియా ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. కానీ నాలెడ్జ్ చాలా అపోహల్లో ఉంది, చాలా మిస్గైడింగ్ ఉంది. కాబట్టి మీరు అన్నీ పక్కన పెట్టి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా మీరు ఆ రకం డైట్, ఈ రకం డైట్ ఏమనుకోక్కర్లేదు. ప్రకృతి సిద్ధంగా బతకండి, ప్రకృతి సిద్ధంగా తినండి. మీకు ఆ పదం అర్థం కాకపోతే, ఆ ప్యాకెట్ మీద ఉన్న పదం అర్థం కాకపోతే అది మంచిది కాదు. అది మీకు పళ్ళు, కూరగాయలు, ఏ పదార్థమైనా మనం తినే పదార్థాలకి మనకి తెలుసు, మనకి వింటే అర్థమైపోతుంది. మీకు అది అర్థం కాలేదు అంటే అది ఫుడ్ కాదు, అది పక్కన పెట్టండి. సో ఇంకా చాలా ఉంది చెప్పడానికి. ఓకే, సో మనకి చాలామంది అడుగుతారు మనకి మాంసం తినకపోతే మనకి ప్రోటీన్ ఎట్లాగ వస్తుంది అని. ఓకే, అమలా మేడం చూశారు. ఓకే, ఆవిడేమీ డెఫిషియెంట్గా ఉన్నట్లు లేరుగా. గత 18 ఏళ్ల నుంచి ఆవిడ వీగన్ లైఫ్ స్టైలే ఫాలో అవుతున్నారు. నేను కూడా గత 6 ఏళ్ల నుంచి ఇలాగే తింటున్నాను. నేను అంతకుముందుకి ఇప్పటికీ నాకు అసలు ఏమీ తేడా లేదు. ఓకే, నేను ఇంతకుముందు మాంసం తినేదాన్ని కాదు, కాకపోయినా చేపలు తినేదాన్ని, పాలు పదార్థాలు, ఏమీ నష్టం లేదు. చాలా హ్యాపీగా, నీ డైజెషన్ బాగుంటుంది. ఇప్పుడు అంతా వింటున్నారు కదా, గట్ మైండ్ యాక్సెస్ అనేసి, ఏదైనా సరే అంతా మన గట్లోనే ఉందంటున్నారు కదా. అది ఆలోచించండి. మనం ఎలాగ తింటే మనకి తొందరగా డైజెస్ట్ అవుతుంది, ఎలా తింటే మనకి బ్లోటింగ్ లేకుండా, అజీర్తి లేకుండా, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది చూడాలి. ఏది తింటే మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది, ఏది తింటే మనకి నిద్రపోవాలి, కాఫీ తాగాలి, టీ తాగాలనిపిస్తుంది. మీకు మధ్యాహ్నం అయ్యేటప్పటికి 3 గంటలు అయితే నాకు టీ కావాలనిపించడం న్యాచురల్ కాదు, అలవాటు అయిపోయింది అలాగా. మనం తిన్న మధ్యాహ్నం 1 గంటకి తిన్న భోజనము ఆఫెక్ట్ అనమాట అది. అలా కాదు, మీరు రోజుకి 2 సార్లు తింటే కూడా సరిపోతుంది. ఫుల్ ఎనర్జీ ఉండాలి, కాఫీ టీలకి అవసరం లేకుండా ఉండాలి. అది సరైన ఆహారం అన్నట్టు. సరైన ఆహారం తింటే అట్లా ఉండదు. అందరి డైట్ అందరికీ ఒకలాంటి డైటే పని చేయదండి. సో మీ అలవాట్లను బట్టి, మీ టేస్ట్లను బట్టి కూడా మీరు ఆలోచించండి. నాకు పని చేసింది మీకు పని చేయకపోవచ్చు. అలాగని చెప్పినంత మాత్రాన ఒక నేచర్స్ లా అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫుడ్. అది ఏ టైంలో ఎంత తింటే నాకు పనికి వస్తుంది, ఏ టైంలో ఎంత తింటే వాళ్ళకి పనికి వస్తుంది అన్నది కొంచెం మార్పు ఉంటుంది తప్ప అంతకు మించి ఏమీ లేదు. సో డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. ఇట్స్ వెరీ సింపుల్. ఈట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. మీకు దెబ్బ తగలనివ్వండి, తొందరగా రికవర్ అవుతారు. ఓకే, ఏదైనా ఇరగనివ్వండి, తొందరగా రికవర్ అవుతారు. ఏదైనా వైరస్ రానివ్వండి, మందులు వేసుకోకుండా కూడా మీరు రికవర్ అయ్యే శక్తి ఇస్తుంది మీకు బాడీ. సో లివ్ mindfully and naturally. Okay, thank you. Thanks for asking. I'm Sridevi Jasti, holistic nutritionist and a lifestyle coach from Vibrant Living, and we are the organizers for this Hyderabad Vegan Festival along with CPR Foundation from Chennai. Namaste.